అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. నీకు సహాయం చేసిన వాళ్లను మరచిపోవద్దు. నిన్ను ప్రేమించిన వాళ్లను ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చెయ్యవద్దు. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింద నుండి మొదలవుతుంది. మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మనం ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాము. మనకుండే ఓడిపోతాను అనే భయం మనల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాడే గొప్పవాడు. మీతో అవసరం లేకుండా మిమ్మల్నెవరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి యొక్క జన్మహక్కు కాబట్టి. మీరు ఎంతమందిలో ఉన్నా సరే మీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి. అభిమానం అనేది అప్పులాంటిది, దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. గౌరవం అనేది సంపద లాంటిది, దానిని ఎప్పుడూ సంపాదిస్తూనే ఉండాలి. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది, ఎలాగైనా గెలవాలనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. ఈ సొసైటీలో మోసం చెయ్యడం అనేది తెలివి అయింది, జ్ఞానం పంచడం అనేది అమాయకత్వమైంది, నిజాయితీగా ఉండటం అనేది తెలివి తక్కువతనమైంది. ధనాన్ని పెంచుకోవచ్చు, కానీ కోరికలను కాదు. కోరికలకు అంతం ఉండదు. నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అవుతుంది. మనం ప్రేమగా పలకరిస్తే పరాయివాడు కూడా మనవాడవుతాడు, పరాయివాడిలా భావిస్తే మనవాడు కూడా పరాయివాడవుతాడు. ప్రేమ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నిన్నులా అర్థం చేసుకునే వ్యక్తి మాత్రం అన్ని చోట్ల దొరకరు. ఒకరి గురించి మనం మంచి చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చెప్పకండి. ఎందుకంటే టైంపాస్గా మనం చెప్పే చెప్పుడు మాటల వల్ల ఒకరి లైఫ్ నాశనమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక మార్గంలో సాధ్యం కాకపోతే మరొక మార్గంలో ప్రయత్నించండి, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకండి. మనం పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఎదుటివారికి హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని తెలుసుకోలేకపోతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యమని అందరికీ తెలుసు, కానీ అందరూ ధనాన్నే చూస్తారు, ఆరోగ్యం వైపు ఎవరూ చూడరు. ఇదే నేటి సొసైటీ తీరు. నీ లాభం కోసం నీవు కష్టపడడంలో తప్పులేదు, కానీ నీ లాభం కోసం ఎదుటివారిని కష్టపెట్టడం ముమ్మాటికి తప్పే. ఒకరిని నాశనం చెయ్యాలనే ఆలోచన ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మ ఫలితమంటే. అర్థం చేసుకోలేని రిలేషన్ బంధించిన శత్రువుతో సమానం. నువ్వు చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగితే చాలు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువగా పాడు చేసుకోకండి. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ మీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ మీతోనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.